First question. A and B started a business by investing 20,000 and 25,000 respectively. A and B started a business by investing 20,000 and 25,000 respectively. A వచ్చేసి 20,000 ఇన్వెస్ట్ చేసిండు, B వచ్చేసి 25,000 ఇన్వెస్ట్ చేసిండు. At the end of the year అంతా కంప్లీట్ అయిపోయాక దే ఎర్న్డ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 9,000. సో వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేసి 9,000 రూపీస్ వచ్చింది. వాట్ ఈస్ ద బి షేర్? దాంట్లో బి యొక్క వాటా ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో తీసుకోవాలి. ఏ అనే పర్సన్ ఎంత ఇన్వెస్ట్ చేసిండు, నెక్స్ట్ బి అనే పర్సన్ ఎంత ఇన్వెస్ట్ చేసిండు, ఇన్వెస్ట్మెంట్ రేషియో తీసుకోవాలి. I1 రేషియో టు I2 ఈజ్ ఈక్వల్ టు ది ఏ అనే పర్సన్ వచ్చేసి 20,000 ఇన్వెస్ట్ చేసిండు 20,000 అండ్ రేషియో టు బి అనే పర్సన్ వచ్చేసి 25,000 ఇన్వెస్ట్ చేసిండు 25,000 ఇన్వెస్ట్ చేసిండు. సో ఇక్కడ 30 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 30 క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ 20 అండ్ 25 అయింది. సో 5 4 జా 20, 5 5 జా 25. అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏమవుతుంది? 4:5 అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ రేషియో వచ్చేసి 4:5 అవుతుంది. అయితే ఇక్కడ ఏమన్నాడు? దే ఎర్న్డ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 9,000 అన్నాడు. అంటే ఇక్కడ టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 9,000 రూపీస్ వచ్చింది. అంటే మనకి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే రేషియోలో ప్రాఫిట్ కూడా వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తే ప్రాఫిట్ ఎక్కువ, ఇన్వెస్ట్మెంట్ తక్కువ చేస్తే ప్రాఫిట్ తక్కువ. సో అదే రేషియోలో వస్తుంది. అయితే ఇక్కడ ఏమన్నాడు? టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 9,000 రూపీస్ అన్నాడు. అంటే ఇక్కడ మనకి టోటల్ ప్రాఫిట్ ఏమవుతుంది? 9 యూనిట్స్ అవుతుంది. సో 9 యూనిట్స్ అనేది టోటల్ ప్రాఫిట్కి ఈక్వివాలెంట్. అంటే 9 అనేది 9,000కి ఈక్వివాలెంట్ అయితే ఇక్కడ ఏమన్నాడు? బీకి ఉన్నటువంటి వాటా ఎంత ఫైండ్ అవుట్ చేయన్నాడు. బి అంటే ఎన్ని యూనిట్స్ ఉంది? 5 యూనిట్స్ ఉంది బి అంటే. సో 5కి ఉన్నటువంటి వాటా ఎంత, షేర్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దీన్ని నేను బి అని తీసుకుంటా, స్మాల్ బి అని తీసుకుంటా. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసుకుంటే బి ఈజ్ ఈక్వల్ టు ది 5 into 9,000 అపాన్ 9. సో 9 1 క్యాన్సిల్ అయిపోతే 9,000 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా బి వాల్యూ ఏమవుతుంది? 5,000 రూపీస్ అవుతుంది. అంటే బీకి రావాల్సినటువంటి షేర్ ఎంత అంటే 5,000 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్. X, Y and Z enter into a partnership with the investment in the ratio of 3:5:7. XYZ కున్న ఇన్వెస్ట్మెంట్ అనేది XYZ 3 మెంబర్స్ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది I1 రేషియో టు I2 రేషియో టు I3 ఎంత ఉంది? అది అంటే 3:5:7 అది ఇన్వెస్ట్మెంట్ అనేది. అండ్ ద టోటల్ యాన్యువల్ ప్రాఫిట్ ఈజ్ 60,000 రూపీస్. టోటల్ ప్రాఫిట్ వచ్చి 60,000 రూపీస్ వచ్చింది అన్నాడు. అంటే ఇక్కడ మనకి టోటల్ ప్రాఫిట్ ఏమని వచ్చింది? 60,000 రూపీస్ వచ్చింది. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది జెడ్స్ షేర్ అండ్ ఎక్స్ షేర్? ఎక్స్కి నెక్స్ట్ జెడ్కి ఎక్స్ అంటే ఏమవుతుంది? I1 X అవుతుంది, జెడ్ అంటే I3 అవుతుంది. అయితే మనకి ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ప్రాఫిట్ కూడా సేమ్ అదే రేషియోలో వస్తుంది. అంటే P1 రేషియో టు P2 రేషియో టు P3 అవుతుంది. P1 P2 P3 అవుతుంది. అది ఇక్కడ ఏమన్నాడు? టోటల్ వచ్చేసి 60,000 రూపీస్ అన్నాడు. అంటే ఇక్కడ మనకి టోటల్ ఎన్ని యూనిట్స్ అవుతుంది? అది 7 + 3 5, 7 + 3 10, 10 + 5 15 యూనిట్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఉండే 15 యూనిట్స్ అనేది 60,000 రూపీస్కి ఈక్వివాలెంట్. 60,000కి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయన్నాడు? ఇద్దరికి ఉండే డిఫరెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయన్నాడు. ఇద్దరికి ఉండే డిఫరెన్స్ ఆఫ్ యూనిట్స్ ఏమొస్తుంది? 7 - 3 4 వస్తుంది. అంటే 4 యూనిట్స్కి ఈక్వివాలెంట్ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దాన్ని కాసేపు Y అని తీసుకుంటా. సో Y అని తీసుకుంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 4 × 60,000, 4 × 60,000 డివైడ్ విత్ 5 అవుతుంది. 5 1 = 5 4 = 60. 4 × 4,000 అంటే 16,000. 4 × 4,000 అంటే ఏమవుతుంది? 16,000. అంటే B ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. P invests 4,000 for 8 months and Q invests 6,000 for 10 months. Find the ratio of the profit sharing. సో మనకి ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ షేరింగ్ అనేది ఈజ్ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్ షేరింగ్ అవుతుంది. ప్రాఫిట్ షేరింగ్ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్ షేరింగ్ అవుతుంది. మరి ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది? ప్రోడక్ట్ ఆఫ్ క్యాపిటల్ అండ్ టైం పీరియడ్ అవుతుంది. అంటే వాళ్ళు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు మల్టిప్లైస్ ఎంతవరకు ఇన్వెస్ట్ చేస్తారు, దానికి రెండింటి ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అంటే డైరెక్ట్గా ఏమవుతుంది? ప్రాఫిట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ క్యాపిటల్ అండ్ టైం పీరియడ్. ప్రాఫిట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ క్యాపిటల్ అండ్ టైం అవుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ దేని ఫైండ్ అవుట్ చేయాలి?
ప్రాఫిట్ షేరింగ్కి రేషియో ఫైండ్ అవుట్ చేయండి. ప్రాఫిట్ షేరింగ్ రేషియో కావాలి అంటే P1 రేషియో టు P2 ఈజ్ ఈక్వల్ టు ది C1 ఇంటూ T1 రేషియో టు C2 ఇంటూ T2 అవుతుంది. ఇక్కడ C1 అంటే ఏముంది? C1 అంటే ఫస్ట్ పర్సన్ అంటే 4,000 రూపీస్ 8 months అన్నాడు. అంటే 4,000 రూపీస్ ఇంటూ 8 months రేషియో టు సెకండ్ పర్సన్ ఏమైంది? 6,000 రూపీస్ 10 months అవుతుంది. 6,000 ఇంటూ 10 months అవుతుంది. సో మనకి 2 సైడ్స్లో కూడా 3 zeros ఉన్నాయి కాబట్టి దాని వల్ల క్యాన్సిల్ చేసుకుంటాం. 3 zeros క్యాన్సిల్ చేసుకుంటాం. నెక్స్ట్ 2 2s are 4, 2 3s are 6, నెక్స్ట్ 2 4s are 8, 2 5s are 10, 2 4s are 8, 8 రేషియో టు 15, 5 3s are 15, 8 రేషియో టు 15 అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. అంటే ఇక్కడ మనకు P అండ్ Qకి చేసి ఏ రేషియో డివైడ్ అవుతుంది? 8:15 రేషియో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, A and B ఇన్వెస్ట్ ఏ బిజినెస్ ఇన్ ద రేషియో 3:2. A అండ్ B వచ్చేసి 3:2 రేషియోలో ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారు. అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ కాబట్టి I1 రేషియో టు I2. I1 రేషియో టు I2 ఈజ్ ఈక్వల్ టు ది 3:2 ఇన్వెస్ట్ చేశారు. ఇఫ్ 5% ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్ గోస్ టు చారిటీ. దాంట్లో మనకి 5% అనేది చారిటీకి ఇచ్చేసారు. 5% వచ్చేసి ఎక్కడికి వెళ్ళింది అంటే చారిటీకి వెళ్ళిపోయింది. చారిటీకి వెళ్ళిపోతే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 95% రిమైనింగ్ ఉంది. 95% ఆఫ్ ది ప్రాఫిట్ రిమైనింగ్ ఉంది. అంటే మనకి ఇక్కడ చారిటీకి ఇచ్చింది ఎంత అంటే 5% ఆఫ్ ది ప్రాఫిట్ ఇచ్చారు. ఇంకా రిమైనింగ్ ఎంత అంటే 95% ఆఫ్ ది ప్రాఫిట్ ఉంది. అంటే ఇక్కడ మనకు టోటల్ ప్రాఫిట్ వచ్చేసి P అని తీసుకున్నాం. టోటల్ ప్రాఫిట్ అంటే మనం P అని తీసుకుంటే దాంట్లో 5% చారిటీకి వెళ్ళిపోయింది. రిమైనింగ్ 95% ఉంది. ఈ 95%లో ఇక్కడ ఏకి బీకి వచ్చేసి ఎలా రావాలంటే 3:2 రేషియోలో రావాలి. ఏకి బీకి వచ్చేసి 3:2 రేషియోలో రావాలి. అంటే ఇక్కడ మనకి A:B రేషియో ఏముంది? ఇన్వెస్ట్మెంట్ రేషియో, ప్రాఫిట్ రేషియో కూడా 3:2 రావాలి. అంటే ఇక్కడ మనకి ఏకి వచ్చే వాటా ఏమవుతుందంటే 3 డివైడ్ విత్ ఏ వాటా 3 యూనిట్స్ కాబట్టి 3 డివైడ్ విత్ 3 + 2 5 యూనిట్స్ అవుతుంది. అదే నెక్స్ట్ బీకి వచ్చే వాటా ఏమవుతుంది? 2 యూనిట్స్ కాబట్టి 2 డివైడ్ విత్ 5 అవుతుంది. అంటే ఇక్కడ ఈ 95% ఆఫ్ ప్రాఫిట్లో 95% ఆఫ్ ది ప్రాఫిట్లో ఏకున్న వాటా ఎంత అంటే 3/5 అవుతుంది. ఏకున్న వాటా వచ్చేసి 3/5 అవుతుంది. సో 95% ఆఫ్ ప్రాఫిట్లో 3/5 అనేది ఎవరికున్న వాటా? ఏకున్న వాటా. అయితే అది ఎంత వచ్చింది అన్నాడు? 855 రూపీస్ అన్నాడు. 855 రూపీస్ అన్నాడు. అయితే ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయండి? మొత్తం లాభం ఎంత అంటే P వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ మనకు I1 I2 వచ్చేసి 3:2 రేషియోలో ఉన్నాయి. ఆ రేషియో ప్రకారం చూసుకుంటే ఏకి పోవాల్సిన వాటా ఎంత అంటే 3/5 ఆఫ్ ది ప్రాఫిట్ వెళ్ళాలి. అయితే బీకి ఎంత వెళ్ళాలి అంటే 2/5 ఆఫ్ ది ప్రాఫిట్ వెళ్ళాలి. కానీ ప్రాఫిట్లో 5% చారిటీకి వెళ్ళిపోయింది. ఇంకా రిమైనింగ్ 95% కాబట్టి 95% ఆఫ్ వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు P వాల్యూ 5, టోటల్ వాల్యూ అంటే P వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 95% ఏమని రాసుకోవచ్చు? 100 అని రాసుకోవచ్చు. అంటే 95 డివైడ్ విత్ 100 ఇంటూ 3P డివైడ్ విత్ 5 ఈజ్ ఈక్వల్ టు 855 అవుతుంది. సో ఇవి మనం క్యాన్సిల్ చేసుకుంటే ఫస్ట్ వచ్చేసి 3 1s are 3, 3 2s are 6, 3 2s are 6 అంటే 3 8s are 24, 3 5s are 15 అవుతుంది. నెక్స్ట్ 5 1s are 5, 5 9s are 45, 5 5s are 25, 5 7s are 35 అవుతుంది. నెక్స్ట్ 19 1s are 19 3s అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏముంది? P డివైడ్ అయితే 100/5 ఉంది. ఈ రెండు మల్టిప్లై చేసి ఏమవుతుంది? 500 వస్తుంది. అటు వెళ్తే ఇక్కడ డివైడ్ ఉంది కాబట్టి అటు వెళ్తే మల్టిప్లై అవుతుంది. సో P ఈక్వల్ టు ది 3 × 500. 3 × 500 అంటే ఏమవుతుంది? 1500 రూపీస్ అవుతుంది. ఎంత అవుతుంది అంటే 1500. అంటే B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 3 partners shared the profit in a business in the ratio 5:7:8.
మొత్తం మనకి ఇక్కడ ఈ క్వశ్చన్లో వచ్చేసి 3 పార్ట్నర్స్ ఉన్నారు. 3 పార్ట్నర్స్ వచ్చేసి ప్రాఫిట్ని షేర్ చేసుకున్నారు. ప్రాఫిట్ని ఏ విధంగా షేర్ చేసుకున్నారు అంటే 5:7:8 షేర్ చేసుకోరు. అంటే ఇక్కడ మనకి P1:2, P2:2, P3 ఈజ్ ఈక్వల్ టు ది 5:7:8. 3 పార్ట్నర్స్ ఈ విధంగా ప్రాఫిట్ని షేర్ చేసుకోరు. దే హ్యాడ్ పార్ట్నర్డ్ ఫర్ 14 months, 8 months అండ్ 7 months రెస్పెక్టివ్లీ. సో దీంట్లో ఫస్ట్ పర్సన్ ఏమో 14 months, ఫస్ట్ పర్సన్ ఏమో 14 months, నెక్స్ట్ సెకండ్ పర్సన్ 8 months, నెక్స్ట్ థర్డ్ పర్సన్ 7 months ఇన్వెస్ట్ చేశారు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత ఫైండ్ అవుట్ చేయమంటారు అంటే I1:2, I2:2, I3 ఇది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నట్టు. సో మనకి ప్రాఫిట్కి టైం అండ్ ఇన్వెస్ట్మెంట్కి రిలేషన్ ఏముంటుంది? ప్రాఫిట్ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం పీరియడ్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నట్టు? ఇంట్రెస్ట్ ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నట్టు. అంటే మనం టీని మనం రైట్ సైడ్ తీసుకొస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ది ప్రాఫిట్ అపాన్ టైం పీరియడ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ అపాన్ టైం పీరియడ్ రావాలి. సో I1:2, I2:2, I3 ఈక్వల్ టు ది ప్రాఫిట్ అపాన్ టైం పీరియడ్. సో 5/14, 5 divided with 14 ratio to 7 divided with 8, 7 divided with 8 ratio to 8 divided with 7. సో ఇక్కడ మనం ఇది మనకి ఫ్రాక్షన్స్లో ఉంది కాబట్టి 14, 8 అండ్ 7కి రేషియో ఎల్సిఎం తీసుకుంటే 14, 8, 7 వీటికి ఎల్సిఎం తీసుకుంటే ఫస్ట్ 7 2s 14, 8 1s నెక్స్ట్ 2 తీసుకోవచ్చు. 2 1s 2 4s 4 8 2 4 2s 8 8 7 56. సో ఈ టోటల్ మనం ఎల్సిఎంతో మల్టిప్లై చేసుకుందాం. అంటే 56తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏమవుతుంది? 14 4s అంటే 5/4 రేషియో టు నెక్స్ట్ 8 7s 7/7 రేషియో టు 7 8s అంటే 8/8 ఏమవుతుంది? 5 4s 20 అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ వచ్చింది. రైట్, సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 7 7s 49, 8 8s 64. సో ఫస్ట్ మనకున్న రిలేషన్ ఏముందో ఒకసారి ఐడెంటిఫై చేసుకుందాం. రిలేషన్ ప్రకారం వాటి మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని ఎల్సిఎం తీసుకుందాం.